స్టోరీస్ ని మీకు అందిస్తున్నవారు OLook.in. ఈ రోజు మనం ఒక రెస్టారెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎక్కడైతే రోజుకి 70 మిలియన్ల ప్రజలు ఆనందంగా తింటారో అలాంటి రెస్టారెంట్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ రెస్టారెంట్ ఇప్పటి వరకు 100 బిలియన్ల బర్గర్స్ ని ప్రజలకు అందించింది. కాలిఫోర్నియాలోని ఓ చిన్న టౌన్ లో స్టార్ట్ అయ్యి ప్రపంచంలో అతి పెద్ద రెస్టారెంట్ చైన్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మనం ఏ రెస్టారెంట్ గురించి మాట్లాడుకోబోతున్నామో మీకు ఈపాటికి అర్థమై ఉండాలి కదా. అదే ప్రపంచంలో చాలా మంది ఫుడ్ లవర్స్ మనసులను దోచుకున్న మెక్డానల్డ్స్. లో రిచర్డ్ మారస్ మెక్డానల్డ్ కలిసి ఈ రెస్టారెంట్ ను స్టార్ట్ చేశారు. వీరు స్పీడీ అనే సర్వీస్ సిస్టమ్ ను స్టార్ట్ చేశారు. మొదట్లో వీరు సింపుల్ హాంబర్గర్స్, ఫ్యామిలీ మీల్స్ ని కాలిఫోర్నియాలో సర్వ్ చేసేవారు. అలా వారు చేసిన మొదటి ప్రయత్నం మంచి హిట్ అయింది. పక్క రెస్టారెంట్లకు వెళ్లే ప్రజలు కూడా మెక్డానల్డ్స్ వైపు పరుగులు మొదలు పెట్టారు. మెక్డానల్డ్స్ టేస్ట్ చూసిన తర్వాత అందరికీ అటువైపే అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఎంత సక్సెస్ అయినా కూడా మెక్డానల్డ్స్ మాత్రం కాలిఫోర్నియా దాటి బయటికి రాలేదు. అక్కడి నుండి బయటకు వచ్చి వరల్డ్ లో బెస్ట్ అవ్వడానికి చాలా టైమే తీసుకున్నారు. మరి మ్యాక్ మెక్డానల్డ్, డిక్ మెక్డానల్డ్ సోదరులు 1990లో ఫాస్ట్ ఫుడ్ స్టాండ్ ని ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు 8 ఏళ్ల వరకు సక్సెస్ ను చూడలేదు. ఆ తర్వాత మెక్డానల్డ్స్ ఒక స్టెప్ ఎక్కడం స్టార్ట్ చేసింది. కిచెన్ ను కూడా డెవలప్ చేశారు. కుకింగ్ ప్రాసెస్ లో కూడా బెటర్మెంట్ స్టార్ట్ చేసి లో ప్రైస్ లో మంచి ఫుడ్ ను సర్వ్ చేసేవారు. దీనివల్ల అతి తక్కువ సమయంలోనే మంచి కస్టమర్ టర్న్ ఓవర్ ను సొంతం చేసుకున్నారు. 1954 కల్లా మెక్డానల్డ్స్ పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత వారు తమ సంస్థను మరో 10 చోట్ల మొదలు పెట్టారు. కానీ అక్కడ వారి మెయింటెనెన్స్ చాలా పూర్ గా ఉండేది. అవి పేరుకు మాత్రమే మెక్డానల్డ్స్ అనిపించుకున్నాయి. ఫలితంగా మెక్డానల్డ్స్ రెప్యుటేషన్ పూర్తిగా పోయింది. పక్క ఫ్రాంచైజ్ ఓనర్స్ మెక్డానల్డ్స్ సోదరుల మాట వినడం మానేశారు. మెక్డానల్డ్స్ సోదరుల నుండి అన్ని చెయ్యి దాటిపోవడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారు వీరు. ఆ తర్వాత మిగతా బ్రాంచెస్ అన్ని తీసేసి తమ రెస్టారెంట్ మాత్రమే నడపాలని డిసైడ్ అయ్యారు. 1984 కల్లా ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల్లో 8,000 రెస్టారెంట్స్ ను మెక్డానల్డ్స్ సొంతం చేసుకుంది. కానీ అది ఎలా సాధ్యమైంది? ఒక్కసారిగా కాలిఫోర్నియాలో స్టార్ట్ చేసిన మెక్డానల్డ్స్ ప్రపంచంలో అతి పెద్ద ఫుడ్ చైన్స్ లో ఒకటిగా ఎలా నిలిచింది? దానికి ఆన్సర్ ఒకటే, అతని పేరే రే క్రాక్. మెక్డానల్డ్స్ సక్సెస్ వెనుక ఉన్న ఒక్కడు అతడు. 1954లో మెక్డానల్డ్స్ గెలుపు వైపు అడుగులు వేసింది. ఒకరోజు రే క్రాక్ మెక్డానల్డ్స్ బయట తన కార్ని ఆపాడు. పార్కింగ్ ఫుల్ గా ఉంది. కొద్దిసేపు అలానే కార్లో వెయిట్ చేశాడు. అక్కడే ఆయన ఒక అద్భుతం చూశాడు. అక్కడి నుండి వచ్చే కస్టమర్స్ పెద్ద పెద్ద ఫుడ్ ప్యాకింగ్స్ తో ముఖం మీద చిరునవ్వులతో రావడం గమనించాడు. వారిలో ఒక వ్యక్తి అక్కడ దొరికే హాంబర్గర్స్ గురించి మాట్లాడడం విన్న రే క్రాక్ ఆలోచనలో పడ్డాడు. అప్పటికే ప్రపంచం మొత్తం మిల్క్ షేక్ మెషిన్స్ అమ్ముతూ తిరిగిన ఆయన బుర్రలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. వెంటనే రే సీన్ లోకి ఎంటర్ అయ్యారు. రే క్రాక్ ఒక పెద్ద విజనరీ. బిజినెస్ ఎలాంటిదైనా కూడా తన ఆలోచనలు పెద్దగానే ఉండేవి. మిల్క్ షేక్ మెషిన్స్ నుండి ఫ్లోరిడాలో రియల్ ఎస్టేట్ వరకు ఏదైనా తానే ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సెకండ్ ప్లేస్ లో ఉండటం ఇష్టం లేని ఆయన మెక్డానల్డ్స్ లో తన ప్రస్థానం స్టార్ట్ చేశారు. మొదట్లో మెక్డానల్డ్స్ సోదరులు రే క్రాక్ ప్రపోజల్ ని ఒప్పుకోలేదు. కాలిఫోర్నియాలోని తమ స్టోర్ ను మాత్రమే రన్ చేయాలి అని అనుకున్నారు. కానీ క్రాక్ వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల ఉన్న లాభాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా డిస్కషన్స్ తర్వాత మెక్డానల్డ్స్ సోదరులు రే ప్రపోజల్ ను ఒప్పుకున్నారు. మెక్డానల్డ్స్ ఫ్రాంచైజ్ ను స్టార్ట్ చేయాలంటే ముందు తన సొంత మెక్డానల్డ్ ను తాను బిల్డ్ చేయాలి. తన స్నేహితుడితో 50-50 షేర్ మాట్లాడుకుని 1955 ఏప్రిల్ 15న తన ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశారు. ప్రతి విషయంలోనూ పూర్తిగా మెక్డానల్డ్స్ లాగానే ఉండాలని చూసుకున్నారు. మొదట్లో కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా కూడా ఆ తర్వాత సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. కాలిఫోర్నియా రేంజ్ లో సక్సెస్ కాకపోయినా డెస్ప్లైన్స్ లో కూడా మెక్డానల్డ్స్ బానే వర్కౌట్ అయింది. డే 1 నుండి అక్కడ కూడా డబ్బులను తీసుకొచ్చింది. దీనివల్ల మిగతా ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి రే క్రాక్ కి నమ్మకం కుదిరింది. ఆ తర్వాతి సంవత్సరంలో మెక్డానల్డ్స్ 11 ఫ్రాంచైజ్లు స్టార్ట్ చేసింది. ఆ మరుసటి సంవత్సరం కల్లా మరో 25 యూనిట్స్ ఓపెన్ చేశారు. రే క్రాక్ మెక్డానల్డ్స్ సోదరులతో చేసుకున్న ఒప్పందం నుండి ఆయన కేవలం 1.9% మాత్రమే అందుకునేవాడు. 25% మెక్డానల్డ్స్ సోదరులకు చేరేది. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇంకేదైనా చేయాల్సిన పరిస్థితి. అప్పుడే హారిసన్ బోన్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు.
ఫ్రాంచైజ్ లొకేషన్స్ కింద రియల్ ఎస్టేట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ముందుకొచ్చాడు. 1956లో ఫ్రాంచైజ్ రియాలిటీ కార్పొరేషన్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఫ్రాంచైజ్ రియాలిటీ కార్పొరేషన్ మెక్డానల్డ్స్ కి బిగ్గెస్ట్ ప్రాఫిట్ జనరేటర్ గా మారింది. మెక్డానల్డ్స్ తో తాను చేసుకున్న అగ్రిమెంట్ తో సాటిస్ఫై అవ్వని రే క్రాక్ మెక్డానల్డ్స్ ని కొనేయాలి అని అనుకున్నాడు. 1961లో క్రాక్ ఆ కంపెనీని $2.7 మిలియన్ కి కొనేశాడు. క్రాక్ ఇన్వెస్ట్మెంట్స్ లో అది బిగ్గెస్ట్. 14 ఏళ్లు మెక్డానల్డ్స్ ని రన్ చేసిన తర్వాత 1968లో CEO పదవి నుండి తప్పుకున్నాడు. పదవి నుండి తప్పుకున్న తర్వాత కూడా కంపెనీలో యాక్టివ్ మెంబర్ గా కొనసాగాడు రే క్రాక్. 70s లో మెక్డానల్డ్స్ ఎకానమీ కొంచెం తక్కువగా ఉన్నా కూడా క్రాక్ తన కంపెనీని గ్రోత్ వైపుకు నడిపించాడు, సక్సెస్ సాధించాడు. ప్రతి కథలో లాగా గొప్ప నాయకత్వం, పట్టుదల మాత్రమే మెక్డానల్డ్స్ విజయానికి కారణం కాదు. వారి విజయంలో మరో 3 అంశాలు కూడా ఉన్నాయి. వాటి వల్లే ఆ కంపెనీ టాప్ స్టేజ్ కి చేరుకుంది. వారి ఫ్రాంచైజ్ మోడల్, కాస్ట్ అండ్ టైం ఎఫిషియన్సీ, కస్టమర్స్ ని తమ దగ్గరకు తీసుకురాగలిగే కెపాసిటీ. ఈ రోజు మెక్డానల్డ్స్ వాల్యూ $106 బిలియన్ పైనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలలో 36,000 లొకేషన్స్ లో మెక్డానల్డ్స్ ఉంది. మెక్డానల్డ్స్ ను గ్లోబల్ బ్రాండ్ అనడం కూడా తక్కువే అవుతుందేమో. ఇది ఇవాల్టి సక్సెస్ స్టోరీ, మెక్డానల్డ్స్ స్టార్టప్ స్టోరీ. మరి మీ ఫేవరెట్ కంపెనీ యొక్క స్టార్టప్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ కంపెనీ ఏదో మాకు చెప్పండి కామెంట్స్ రూపంలో. అలాగే ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యు అగైన్.